ఓకే. యానిమే న్యూస్ ఎపిసోడ్ 014కి అందరికి స్వాగతం. ఇక ఫస్ట్ న్యూస్‌లోకి వెళ్తే, 'నరుటో షిప్పుడెన్' యానిమేకి సంబంధించిన న్యూ ఎపిసోడ్స్ ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ గాని, సెకండ్ వీక్ గాని రావచ్చు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఎపిసోడ్స్‌లో ఇంకా ఎవరైనా వెనకబడి ఉంటే ఇప్పుడే క్యాచ్ చేసేయండి. ప్రెజెంట్ ఎపిసోడ్స్ 321 దగ్గర ఆగిపోయింది. సో వాచ్ చేసేయండి. నెక్స్ట్ చూసుకుంటే 'వన్ పంచ్ మ్యాన్' నుండి ఆల్రెడీ సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది. సీజన్ 2 కూడా టెలికాస్ట్ అవుతుంది. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేయండి. సోనీలో ఎవ్రీడే షార్ప్ 10 PMకి టెలికాస్ట్ అవుతుంది. సో వాచ్ చేసేయండి. నెక్స్ట్ చూసుకుంటే 'దట్ టైమ్ ఐ గాట్ ఎ రీఇన్కార్నేట్ యాజ్ ఎ స్లైమ్' ఈ యానిమీకి సంబంధించిన నవల్ వాల్యూమ్ 23తో ఎండ్ అయిపోయింది. ఈ యానిమీ ప్రెజెంట్ 3 సీజన్స్ 77 ఎపిసోడ్స్తో తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ చూసుకుంటే గాడ్జిల్లాకి సంబంధించిన యానిమీ సిరీస్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. స్టోరీ ప్లాట్ చూసుకుంటే గాడ్జిల్లా పవర్స్ ని ఒక బాయ్ పోజెస్ చేసి ఎలా కంట్రోల్ చేశాడనే దాని మీద. యానిమేషన్ స్టూడియో ఆరెంజ్ అండ్ ఇగ్లో. నెక్స్ట్ చూసుకుంటే సాగా ఆఫ్ తన్యా ది ఈవెల్ నుంచి ఈ యానిమే వచ్చి ఇప్పటికే 9 ఇయర్స్ అవుతుంది. దీనికి సంబంధించిన సీజన్ 2 నెక్స్ట్ ఇయర్ 2026 రాబోతుంది. సో ఇప్పటికీ యానిమేని చూడకపోతే క్రంచీ రోల్ అవైలబుల్గా ఉంది. 13 ఎపిసోడ్స్ మాత్రమే. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే ఎల్స్ ప్యారడైస్ యానిమీకి సంబంధించిన సీజన్ 2 నెక్స్ట్ ఇయర్ 2026 జనవరి 11న బ్రాడ్కాస్ట్ అవబోతుంది. సో దీనికి సంబంధించిన సీజన్ 1 13 ఎపిసోడ్స్ అవైలబుల్గా ఉంది. సీజన్ 2కి సంబంధించిన విజువల్ పోస్టర్ ఇది. ఇంకా ఈ యానిమేని ఎవరైనా చూడకపోతే మంచి యాక్షన్ యానిమేని మిస్ అయిపోతారు. నెక్స్ట్ చూసుకుంటే జపాన్ అఫీషియల్లీ రివీల్ చేసింది టాప్ 10 బెస్ట్ సేలింగ్ మాంగాస్ ఇన్ 2025. వీటికి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద వేసాను. ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. టాప్ 3 ప్లేస్ లో డండడన్, సెకండ్ ప్లేస్ లో జుజుట్సు అండ్ ఫస్ట్ ప్లేస్ లో వన్ పీస్. 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ వన్ పీస్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది. సో ఈ ఇన్ఫర్మేషన్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.